మురళి డేట్ 24/7/22, రివైజ్ డేట్ 18. మైక్ కొంచెం కింద దించండి. కిందకి తీసుకుంటాను మైక్. रिवेज डेट 18/12/91। हर कर्म में आने से ईमानदारी का प्रयोग करना है, तपस्या है। बाबा చెప్తున్నారు ప్రతి కర్మలో నిజాయితీగా విశ్వాసపాత్రంగా ఉంటూ ప్రయోగం చేసుకోవటమే తపస్య. ప్రతి కర్మలో నిజాయితీగా విశ్వాసపాత్రులుగా ఉంటూ ప్రయోగం చేసుకోవటమే తపస్య. आज बाप दादा चारों वरों की सर्व तपस्वी कुमार और तपस्वी कुमारी को तपस्या का विशेष निशानी देखा रही है. ఈ రోజు బాప్ దాదా నాలుగు వైపులా ఉన్న సర్వ తపస్వి కుమార్ తపస్వి కుమారీలను తపస్సు యొక్క విశేషత యొక్క గుర్తులు చూస్తూ ఉన్నారు. तपस्वी आत्मा को विशेषता पहले सुनाई है. तपस्वी आत्मा की विशेषता ముందు కూడా వినిపించారు. आज और विशेषता सुना रही है. అలాగే ఈ రోజు కూడా బాబా వినిపిస్తున్నారు. కరెక్ట్గా లేదండి అసలు. तपस्वी आत्मा अर्थात सदा आनेस्टी आत्मा. तपस्वी आत्मा అంటే అర్థం నిజాయితీ. తపస్య ఆత్మ అంటే అర్థం సదా ఆనెస్టీ ఆత్మ. వాళ్ళు సదా నిజాయితీగా ఉంటారు. सदा నిజాయితీగా ఉంటారు. ఆనెస్టీ హే తపస్వి కా విశేషత హై. అసలు బాబా అంటున్నారు నిజాయితీ అంటేనే తపస్సుల యొక్క విశేషత. బాబాతో నిజాయితీగా ఉండడమే తపస్సు యొక్క విశేషత. ఆనెస్టీ ఆత్మ అర్థాత్ ఆనెస్టీ ఆత్మ అంటే అర్థం प्रति कर्म में हर कर्म में श्रीमत में चलने में आनिष्ट होगी. ఆనెస్టీ ఆత్మ అంటే నిజాయితీ ఆత్మ అంటే అర్థం చెప్తున్నారు బాబా. ప్రతి కర్మలో శ్రీమతం అనుసారంగా నిజాయితీగా నడుస్తారు. ప్రతి కర్మలో నిజాయితీగా ఆనెస్టీగా నడుస్తారు. ఆనెస్టీ అర్థాత్ వఫాదార్ और ईमानदार. श्रीमत पर चलने का आनिष्ट अर्थात वफादार. ఇక నిజాయితీ అనగా విశ్వాసపాత్రులుగా మరియు నిజాయితీగా నడుస్తారు. శ్రీమత అనుసారంగా ఆనెస్టీ అంటే అర్థం విశ్వాసపాత్రులు అంటున్నారు చెప్తున్నారు బాబా. ఆనెస్టీ ఆత్మ స్వతः हर कदम श्रीमत का ईशार प्रमाण उठाती है. ఇక నిజాయితీ ఆత్మ అంటే సహజంగానే ప్రతి కర్మలో శ్రీమత అనుసారంగా శ్రీమతి యొక్క సూచన అనుసారంగా ప్రతి అడుగు వేస్తూ ఉంటారు. నిజాయితీ ఆత్మ అంటే उनका हर कदम ऑटोमेटिक का श्रीमत के इशारे पर चलता है. వారి యొక్క ప్రతి అడుగు ఆటోమేటిక్ గా శ్రీమతం వైపే పడుతూ ఉంటుంది. నిజాయితీ ఆత్మల యొక్క ప్రతి అడుగు నిజాయితీగా పడుతూ ఉంటుంది సూచన అనుసారంగా. जैसा साइंस की शक्ति द्वारा कई चीज इशारे से ऑटोमेटिक चलते ही चलना नहीं पड़ता. चाहे लाइट द्वारा चाहे वाइब्रेशन द्वारा स्विच ऑन किया और चलता रहता है. बाबा చెప్తున్నారు ఎలాగైతే సైన్స్ యొక్క శక్తి ద్వారా వస్తువులు సూచనతో ఆటోమేటిక్గా నడుస్తాయి, నడిపించే అవసరం లేదు. లైట్ ద్వారా లేక వైబ్రేషన్స్ అయినా స్విచ్ ఆన్ చేస్తే చాలు నడిచేస్తూ ఉంటాయి. ఇక్కడ साइंस యొక్క శక్తితో. लेकिन साइंस का शक्ति विनाश होने के कारण अल्पकाल के लिए चलते हैं.
అయితే బాబా చెప్తున్నారు సైన్స్ యొక్క శక్తి వినాశి అయిన అల్పకాలం కోసం నడుస్తుంది. अविनाशी बाबा के साइलेंस की शक्ति द्वारा इस ब्राह्मण जीवन में सदा और स्वतः चलते रहता है. మరి అదే విధంగా వాళ్ళది సైలెన్స్ శక్తితో అంత సహజంగా నడుస్తున్నప్పుడు అవినాశి తండ్రి యొక్క సైలెన్స్ శక్తి ద్వారా ఈ బ్రాహ్మణ జీవితంలో సదా స్వతహాగా సహజంగానే నడవాలి కదా అంటున్నారు బాబా. అక్కడ సైలెన్స్, అక్కడ సైన్స్, ఇక్కడ సైలెన్స్. వాళ్ళది వినాశి, ఇది అవినాశి, సహజంగా నడవాలి. బ్రాహ్మణ జన్మ మిల్తే హీ దివ్య బుద్ధి మే బాప్దాదా శ్రీమత భర్తీ ఆహి. బ్రాహ్మణ జన్మ ఎప్పుడైతే లభించిందో దివ్య బుద్ధిలో బాప్దాదా శ్రీమతం నిండి ఉంటుంది. బాబా నిండి ఉండడం అంటే అర్థం ఏంటి? బాప్దాదా యొక్క శ్రీమతమే. నా హృదయం నుండి నిండిపోయారు బాబా, నా బుద్ధిని నిండిపోయారంటే అర్థం ఏంటి? బాబా యొక్క శ్రీమతం నిండి ఉండడమే. అనిష్ట ఆత్మ से श्रीमत की इशारे से नेचुरल सहज चलते रहता है. ఇంకా నిజాయితీ ఆత్మ శ్రీమతం యొక్క సూచన అనుసారంగా సహజంగా నడిచేస్తూ ఉంటారు. అనిష్టిక పహల నిషాని ఇంకా చెప్తున్నారు బాబా. మొత్తం నిజాయితీ ఆత్మల యొక్క గుర్తులే బాబా చెప్తున్నారు ఈరోజు. హర్ సెకండ్ హర్ కదం శ్రీమత్ పర్ ఏక్ రేట్ చల్నా హై. బాబా చెప్తున్నారు అనిష్ట ఆత్మ ఎలా ఉంటుంది, నిజాయితీ ఆత్మ ఎలా ఉంటుంది. ప్రతి సెకండు ప్రతి అడుగులో శ్రీమత అనుసారంగా ఏక్ రేటుగా నడుస్తారు, ఖచ్చితంగా నడుస్తారు. ఎవరు అంటే నిజాయితీ ఆత్మలు. చల్తే సభీ హే, నడుస్తుంటారు అందరూ కూడా. లేకిన్ చల్నే మే అనేక ప్రకారగా భిన్నత్వ హో జాతే హే. అందరూ నడుస్తుంటారు కానీ నడిచే దాంట్లో అనేక రకరకాల తేడాలు ఉంటాయి. ఒకటే శ్రీమతమైనా దాన్ని రకరకాలుగా తీసుకొని నడుస్తూ ఉంటారు. అందరూ ఒకే రకంగా దాన్ని నడవరు అంటున్నారు బాబా. कोई साजों के और तीव्र गति से चलते हैं क्योंकि आत्मा की श्रीमत स्पष्ट सदा स्मृति में रहने के कारण समझ के. కొంతమంది సహజంగా తీవ్రగతితో నడిచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆత్మ శ్రీమతంని స్పష్టంగా సదా ఉంచుకున్న కారణం వల్ల సమర్థవంతంగా ఉంటుంది, అందుకే సహజంగా నడిచేస్తుంది. यही नंबर 1 ఆనెస్టీ హే. వీరు నెంబర్ 1 నిజాయితీ పరులు. వీరే నెంబర్ 1 నిజాయితీ. నెంబర్ 1 ఆత్మ को सोचना नहीं पड़ता ये श्रीमत है नहीं, ये राइट है रॉन्ग है. నెంబర్ 1 ఆత్మలు ఎవరైతే ఉంటారో ఇది శ్రీమతమా, ఇది రైటా రాంగ్ అని ఆలోచించే అవసరం ఉండదు వారికి అన్నారు బాబా. ఎందుకంటే వారికి స్పష్టంగా ఉంటుంది, శ్రీమతం ఏంటి అనేది వారి బుద్ధిలో స్పష్టంగా ఉంటుంది. दूसरी आत्मा को स्पष्ट ना होने के कारण कई बार सोचना पड़ता है, इसे तीव्र गति से मध्यम गति चाहते हैं. రెండో రకం ఆత్మ ఎలా నడుస్తుంది అంటే స్పష్టత లేని కారణం వల్ల, అంటే వారి బుద్ధిలో స్పష్టత లేని కారణం వల్ల కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటారు. అందుకే తీవ్రగతికి బదులుగా మధ్యగతిలోకి వచ్చేస్తారు, మధ్యమ స్థితిలోకి వస్తారు అంటున్నారు బాబా. సాత్ సాత్ కొయి సోచ్తా హై, ఇంకా కొంతమంది ఇంకా ఆలోచిస్తారు. కొయి తక్కతే హై, ఆలోచిస్తూ అలసిపోతుంటారు. వాస్తవంగా అవసరం లేని ఆలోచన చేయడం అంటేనే అలసిపోవటం. అలా కొంతమంది ఆలోచిస్తూ అలసిపోతుంటారు. చల్తే సభీ హే लेकिन सोचने और तथ्यने सेकंड नंबर में जाते. तथ्य क्यों है? అయితే నడుస్తుంటారు అందరూ కానీ ఆలోచిస్తుంటారు, అలసిపోతుంటారు. అందుకే అలాంటి వాళ్ళు సెకండ్ నెంబర్లోకి వస్తారు. ఆలోచించి ఆగిపోయేవారు సెకండ్ నెంబర్లోకి వస్తారు. క్యూ హై, అసలు అలసిపోవటం ఎందుకు అంటున్నారు బాబా. చల్తే చల్తే శ్రీమతికి ఈశార్ మే మనమత్ परमत मिक्स कर देते हैं, इसलिए स्पष्ट और सीधा रास्ते से भटक ढूंढ के रास्ते का चले जाते हैं.
అయితే బాబా అన్నారు అలసిపోవడానికి కారణం ఏంటి? గ్రహించాలి ఏంటి? బాబా అంటున్నారు అలసిపోవడానికి కారణం అందరూ నడుస్తుంటారు కానీ ఆలోచిస్తూ ఉన్న కారణం వల్ల నడుస్తూ నడుస్తూ శ్రీమతంలో మన మతము పరమతము కలిపేస్తుంటారు. శ్రీమతం మన మతం కలిసిపోతూ ఉంటది కాబట్టి స్పష్టత ఉండదు. అందుకే ఆ సీదాగా సహజంగా నడిచే మార్గంలో వెతుక్కుంటూ ఉంటారు, అలా ఆగుతూ నడుస్తుంటారు. रिजल्ट में और वापस लौटना पड़ता है क्योंकि मंजिल का रास्ता एक स्पष्ट सीधा और साज है. रिजल्ट ఏముంటుంది? మళ్ళీ చేరలేక వెనక్కి వచ్చేస్తుంటది ఆత్మ. सीधा करे पर देते आप सोचो चलने वाला कहाँ तक चलेगा, किसी स्पीड से चलेगा और परिणाम क्या होगा? थकन और निराशा होकर लौटना. इसलिए सेकंड नंबर में जाते हैं. అయితే బాబా చెప్తున్నారు గమ్యం యొక్క మార్గం స్పష్టంగా ఉన్నా సహజంగా ఉన్నా దానికి వాళ్ళు చేరుకోలేకపోతుంటారు. కాబట్టి ఆలోచించండి, ఎంతవరకు స్పీడ్తో నడుస్తున్నారా, నడవలేదు అంటే దాని పరిణామం ఏంటి? అలసిపోవటము, నిరాశలోకి రావటం. అలసిపోవటము, నిరాశలోకి రావటం. సెకండ్ నెంబర్లోకి వస్తారు ఆ కారణం వల్ల. అనేక సెకండ్ గవాయా, అనేక శ్వాస గవాయా, सर्वशक्ति गवाया, इसलिए सेकंड नंबर हो गई है. అనేక సెకండ్లు పోగొట్టుకోవటము, అనేక శ్వాసలు పోగొట్టుకోవడము, సర్వశక్తుల్ని పోగొట్టుకోవడము. కాబట్టి సెకండ్ నెంబర్లోకి వస్తారు. సెకండ్ నెంబర్లోకి వస్తారు. కారణం ఏంటి? అలసిపోవటమే అంటున్నారు బాబా. అలసిపోవడానికి కారణం ఏంటి? మన మతము శ్రీమతంలో పరమతము కలిపేస్తారు, అందుకు కలిసిపోతారు. సిర్ఫ్ ఇస్మే నహీ ఖుషి హో జానా అంత చలా రహే, వారిలో ఖుషి ఉండదు. నడుస్తున్నాము ఆగిపోలేదు కదా అనుకుంటారు. లేकिन अपने चल गति दोनों को చెక్ కరో. కాబట్టి మీ నడవడిక మీ గతి రెండు చెక్ చేసుకోండి ఎలా ఉన్నాయో అంటున్నారు బాబా. చెక్కింగ్ చేసుకోండి. ఆనెస్టీ కిస్కా కహా జాతా హై తో సమझा, అర్థమైందా? అసలు ఆనెస్టీ నిజాయితీ ఆత్మని ఎవరికి చెప్తారు? నిజాయితీ ఆత్మని ఎవరికి చెప్తారు? ఆనెస్టీ ఆత్మకి और निशानी की वो कभी किसका खजाना को वेस्ट नहीं करेगा. ఎవరైతే నిజాయితీ ఆత్మలు ఉంటారో వాళ్ళ గుర్తులు ఎలా ఉంటాయంటే వారు ఎప్పుడు ఏ ఖజానాను వ్యర్థం చేసుకోరు. నిజాయితీ ఆత్మలు ఎప్పుడు ఏ ఖజానాను కూడా వ్యర్థంగా చేసుకోరు. అంటే సంకల్పము ఖజానాయే, సమయము ఖజానాయే, అన్ని ఖజానాయే కదా. మాట కూడా అన్ని ఖజానాలే కదా. నిజాయితీ ఆత్మలు ఏది కూడా వేస్ట్ గా పోనివ్వరు. सिर्फ स्थूल धन का खजाना का बात नहीं की, लेकिन अनेक खजाना को आपके मिले है. కేవలం స్థూలమైన ధనం ఒకటే ఖజానా అనుకోకండి. అదే కదా బాగా మైండ్ లో పట్టుతుంది అందరికి, అవునా? ప్రపంచం వాళ్ళకి ఎలాగా ఉంటది, మరి మనకు కూడా స్థూల ధనానికే విలువ ఇస్తే మిగతా వాటికి ఇవ్వలేదు అంటే అప్పుడు మన ఆనెస్టీ, మన నిజాయితీ అనేది ఏ నెంబర్లో ఉంటుంది అది చెప్తున్నారు బాబా. అనేక ఖజానాలు లభించి ఉన్నాయి, కేవలం స్థూల ధనం ఒక్కటే కాదు అంటున్నారు. ఆనెస్టీ संगमे का समय के खजाना को एक सेकंड वेस्ट नहीं करेगा, क्योंकि संगमे का एक सेकंड वर्ष के ज्यादा है. బాబా చెప్తున్నారు నిజాయితీ ఆత్మలు సంగమేగంలో ఏ ఒక్క ఖజానాను వ్యర్థం చేసుకోరు. ఎవరు చేసుకోరు? నిజాయితీ ఆత్మలు. అందరూ నిజాయితీలే కదా. మనుషుల దగ్గర నిజాయితీ సత్యత చూపించుకోవడం ఏమన్నా సభ్యత కాదు అన్నారు మొన్న అవ్యక్తవాణిలో. అందుకు బాబాకు తెలుస్తుంది ఎలా ఉంటారు. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకోరు సంగమేలో సెకండ్. ఎందుకంటే బాబా మళ్ళా గుర్తు చేస్తున్నారు ఏంటి? సెకండ్ ఒక సంవత్సరం కన్నా ఎక్కువ సంగమేగంలో మీకు ఈ రహస్యాలు మీకు తెలుసు కాబట్టి మీరు వ్యర్థం చేసుకోరు అంటున్నారు బాబా. జైసా గరీబ్ ఆత్మ కా స్థూల్ ధన్ 8 से 100 का
బరాబర్ హే. ఎలాగైతే పేదవాళ్ళు స్థూలధనాన్ని 8 అణాలైనా ఏం చేస్తారు, పొదుపు చేస్తారు. ఎందుకని బాబా సేవలో ఉపయోగించుకోవడానికి వాళ్ళు పొదుపు చేసి ఇస్తారు. ఆట అనేది సత్య దిల్కే భావన ఆర్ సౌ జ్యాదా హై. అయితే 8 అణాలైనా వారి పేదవాళ్ళు సత్యమైన భావనతో 8 అణాలు వేసినా దానికి 100 ప్రాప్తి లభిస్తుంది పేదవాళ్ళకి. ఆ రోజుల్లో సాకర్ బాబు ఉన్నప్పుడు ऐसा संगम का समय 1 सेकंड इतना बड़ा है क्योंकि 1 सेकंड के पद्मों को जितना तुम जमा होता है. ఈ విధంగా సంగమిక సమయంలో ఒక్కొక్క సెకండ్ చాలా ఎక్కువ కదా. ఎందుకంటే సెకండ్లోనే పదమా జమ అవుతుంది. అంటే ఎంత జమ చేసుకుంటున్నారో చూసుకోండి. సెకండ్ నిమిషం కాదు, నిమిషానికి 60 సెకండ్లు కదా. వారు చెప్తున్నారు దేనికి, ఎప్పుడు సెకండే చెప్తారు. కానీ మనం దేనికి విలువిస్తాము, సెకండ్కా, గంటలకా, నిమిషానికా, దేనికి ఇస్తుంటాం. దాన్ని బట్టి మన నిజాయితీ ఏంటి, మనం ఏంటనేది బాబాకి తెలిసిపోతుంది. అదే జమ అయ్యేది మనకైనా కానీ మనపై మనకు ఏముండదు శ్రద్ధ ఉండదు అంటున్నారు బాబా. శ్రద్ధ ఉండదు కదా. ఎందుకని, జమ అయ్యేదేంటో తెలియదు, వ్యర్థం అవుతున్నది ఏంటో తెలియదు, అందుకే శ్రద్ధ ఉండదు. కానీ బాబా చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు ఏంటి, సంగమేగంలో ఈ సమయంలో ఒక్క సెకండ్ కూడా పదమా జమ. సెకండ్ గవాయ అర్ధాత పదమంకో జితనా గమిక సమయ గవాయించే. అయితే చూసుకోండి, సెకండ్ పోగొట్టుకున్నారు అంటే పదమాలు ఎన్ని సెకండ్లు పోగొట్టుకుంటే అంతంత పదమాల యొక్క భాగ్యాన్ని పోగొట్టుకున్నట్లే. ऐसा ही संकल्प का खजाना, ज्ञान धन का खजाना, सर्वशक्तियों को खजाना, सर्वगुणों को खजाना वेस्ट नहीं करेगा. ఈ విధంగా బాబా చెప్తున్నారు ఏంటి, ఖజానాలు. ఒకటి సంకల్ప యొక్క ఖజానా, జ్ఞాన ధనము యొక్క ఖజానా, సర్వశక్తుల యొక్క ఖజానా, సర్వగుణాల యొక్క ఖజానా వేస్ట్ చేసుకోకండి, వ్యర్థం చేసుకోకండి. अगर सर्वशक्तियों को, सर्वगुणों को, ज्ञान को स्व प्रति, सेवा प्रति काम नहीं लगाए तो इसको वेस्ट कहाँ कर जाएगा. ఒకవేళ సర్వగుణాలు, జ్ఞానము, స్వయం ప్రతి, సేవ ప్రతి ఉపయోగించుకోలేదు అంటే దీన్ని వేస్ట్ అని అంటారు. ఎవరు ఉపయోగించుకోవటం లేదో స్వయం ప్రతి, మళ్ళీ సేవా ప్రతి ఉపయోగించట్లేదు, అప్పుడు ఏమవుతుంది, వ్యర్థం అవుతుంది, వేస్ట్ అవుతుంది. दाता ने दिया और लेने वाले दर नहीं किया तो वेस्ट हुआ ना. దాత అయితే ఇచ్చేస్తున్నారు కానీ తీసుకునేవారు ధరణ చేసుకోకపోతే వ్యర్థమే, అవునా, వ్యర్థమే. जो आनिष्ट होते हैं सिर्फ धन को प्राप्ति कर रखा नहीं देता. నిజాయితీ ఆత్మలో అంటే కేవలం ధనాన్ని ప్రాప్తి చేసుకోవడం దాంట్లోనే ఉండరు వాళ్ళు. ఆనెస్ట్ కి నిశాని హి ఖజానా కో బిన్నా హై. నిజాయితీ ఆత్మ యొక్క గుర్తు ఏంటి, ఖజానాల్ని పెంచుకుంటూ ఉంటారు. ఎలా పెరుగుతాయి, ముందే చెప్పారు బాబా హెడ్డింగ్ లో, స్వయం ప్రయోగి, సేవలో ప్రయోగి, అప్పుడు ఆ ఖజానాలు పెరుగుతూ ఉంటాయి. बढ़ने का साधन ही कार्य में लगाना. अगर ज्ञान धन को समय प्रमाण सर्वात्मा को प्रति स्वोन्नति प्रति यूज नहीं करते खजाना कभी बढ़ेगा नहीं. బాబా చెప్తున్నారు పెంచుకోవటానికి సాధన ఏంటి అంటే కార్యంలో ఉపయోగిస్తేనే అది పెరుగుతుంది. ఒకవేళ జ్ఞానధనాన్ని సమయ ప్రమాణంగా స్వయం ప్రతి, సర్వాత్మ ప్రతి, స్వోన్నతి ప్రతి ఉపయోగించలేదు అంటే ఖజానా పెరగదు అంటున్నారు బాబా. ఎక్కడున్నది అక్కడే స్టాక్ ఉంటుంది. స్థూల ధనమే అలా వదిలేస్తున్నారా ఉంటే దానికి ఇంత
ఏంటి వడ్డీ రావాలని రకరకాలుగా ఉపయోగిస్తుంటారు ఉన్నదాన్ని. మరి ఈ జ్ఞానధనాన్ని ఉన్నదాన్ని ఏం చేస్తున్నాం? పెంచుకునే ప్రయత్నం అవుతుందా? ऑनेस्ट मैनेजर डायरेक्टर उसका कहा जाता है जो कोई कार्य में प्रॉपर्टी करके दिखावो. నిజాయితీ మేనేజర్ డైరెక్టర్ అని ఎవరికి చెప్తారు అంటే కార్యంలో దీన్ని ఈ ప్రాపర్టీని ఉపయోగించే వాళ్ళే నిజాయితీ మేనేజర్, నిజాయితీ డైరెక్టర్. ప్రగతి करके दिखाई है, వాళ్ళు ఉపయోగిస్తారు, प्रगति చూపిస్తారు. ऐसा ही संकल्प के खजाना को, गुणों को, शक्तियों को कार्य में लगाकर प्रॉपर्टी करने वाले वेस्ट करने वाले है ना. కాబట్టి చూసుకోండి, సంకల్పం దగ్గర నుండి చెప్తున్నారు బాబా. సంకల్ప ఖజానా, గుణాల యొక్క ఖజానా, శక్తుల ఖజానా ఎప్పుడైతే కార్యంలో ఉపయోగిస్తారో వాళ్ళే నిజాయితీ ఆత్మలు. వారే ఏమంటున్నారు బాబా? నిజాయితీ గుణాల్ని, శక్తుల్ని ఉపయోగించినప్పుడు మీకు ప్రాపర్టీ తయారవుతుంది. వేస్ట్ చేసేవారు ఆనెస్టీ కాదు, వ్యర్థం చేసేవాళ్ళు ఏమంటున్నారు బాబా? నిజాయితీ ఆత్మలు కాదు అంటున్నారు. కాబట్టి చూసుకోండి, నేను ఎంత నిజాయితీగా ఉన్నాను. ఎవరికి ఇవ్వడానికి, ఎవరికి చూపించడానికి, ఎవరికి చెప్పడానికి కాదు నిజాయితీ అంటే. ఖజానాల్ని జమ చేసుకోవటానికి. ప్రగతి అంటే కార్యంలో ఉపయోగించండి. ఏమన్నారు బాబా? సంకల్ప ఖజానా, గుణాల, శక్తుల ఖజానాన్ని కార్యంలో ఉపయోగించినప్పుడే ఈ ప్రాపర్టీ మీకు జమ అవుతుంది. కాబట్టి మీరు వేస్ట్ చేసేవారా, జమ చేసుకునేవారా చూసుకోండి అంటున్నారు బాబా. ఆనెస్టీ కా నిశానికి, నిజాయితీలు యొక్క గుర్తు ఏంటి? వారు ఎలా ఉంటారు? చాలా చెప్తూ వచ్చారు, మళ్ళీ అడుగుతున్నారు బాబా. నిజాయితీ ఆత్మలు ఎలా ఉంటారు అంటే, మేము నిజాయితీ అని ఎవరికి వాళ్ళకి తెలియాలి అంటే బాబా చెప్పిన లక్షణాలు మనకు ఉండాలి కదా. ఎవరి నిజాయితీ? వేస్ట్ నహీ కర్నా, వ్యర్థం చేయకుండా ఉండేవారు. సంకల్పము, శ్వాస, అలాగే జ్ఞానము, గుణాలు, శక్తులు ఇవన్నీ ఎవరు ఉపయోగించుకుంటూ కార్యంలో ఉపయోగిస్తారో వాళ్ళే నిజాయితీ ఆత్మ అని చెప్తున్నారు బాబా ఈరోజు. ఇంకా చెప్తున్నారు, వేస్ట్ నహీ కర్నా, प्रॉपर्टी करना, संपदा जमा, अपना तन्नो मना स्थूल धन, ये तीनों की बाबा की दिया हुआ खजाना. अब सबने तन मन का वस्तु जो भी अर्पण कर दिया. మీరేమంటారు? మీ తనువు, మనసు, స్థూల ధనము ఈ మూడు బాబాకి ఇచ్చిస్తాను ఈ ఖజానాల్ని అని చెప్తారు కదా. ఇచ్చేసామా? ఇంకా ఇవ్వాలా? ఇచ్చాం కదా, తల ఊగట్లేదు అంటే ఇచ్చాం అనుకుంటున్నాం. ఇచ్చారంటే ఉపయోగించుకోవడం రావాలి. ఉపయోగించుకోవడం రావట్లేదు అంటే ఇచ్చినట్ల అది చెప్తున్నారు. మీ యొక్క తనువు, మనసు, ధనము ఇవన్నీ కూడా మీ దగ్గర ఎవరు అర్పించేస్తారు కదా, అర్పించేస్తారు కదా. సంకల్పకి సబ్ కుచ్ తేరా, ఐసా నహీ తోడా ధన్తే మేరా నహీ. మీరు సంకల్పం చేశారు అంతా నీదే నీదే అని. మరి ఏదైనా మీదే మీదే అన్నప్పుడు నాది కాదు బాబాదే. తోడా ధన్ కినారా రఖా, జబ్ ఖర్చు రఖా తోడే తోడే ఐల్ కే లియే కినారా కర్కే రఖా హై. కాబట్టి బాబా చెప్తున్నారు, కొంచెం కొంచెం ఏమీ కూడా దాచుకోరు కదా, ఖర్చు కోసం అంత అర్పించేస్తారు కదా, బాబాకి అర్పించేస్తారు కదా. ఎవరైతే అర్పించేస్తారు వాళ్ళే సమజ్దారి, వాళ్ళే తెలివైన వాళ్ళు. అర్పించిన వాళ్ళే ఏమంటున్నారు బాబా? జితనా మేరా హోగా ఉతనా జహా మేరా మేర నహీ వహా బహుత్ బాత్ అర్ ఫిర్ హే. ఎక్కడైతే నాది నాది అని ఉంటుందో అక్కడ అనేక రకాల విషయాలన్నీ వస్తాయి. అనేక రకాల విషయాలు రావడానికి కారణం ఏమంటున్నారు బాబా? నాది. దాచిపెట్టుకోకండి. భక్తి మార్గ వాలే తో మీరే మీరేకో తేరా హై, సబ్ కుచ్ తేరా కర్ దియా. అక్కడ భక్తిలో కూడా చెప్తారట నాది నాది అన్నదంతా మీదే మీదే అని. कोई भी तन्नो मना धना वस्तु सिर्फ धन नहीं, लेकिन वस्तु में धन है.
అన్ని తనువు మనసు ధనము, ధనం ఒకటే కాదు అన్నీ కూడా మీవని చెప్తారు. అయితే ఎవరివి ఇప్పుడు? धन से बनते, कोई का वस्तु, कोई स्थूल धन, कोई का मन से संकल्प, तन से व्यर्थ कर्म करना, వ్యర్థ సమీ గవానా, తను ద్వారా వేస్ట్ గించేయాగా. అయితే చెప్తున్నారు బాబా, అంతా నీవే అని అన్నప్పుడు స్థూల ధనము కానీ మనస సంకల్పం కానీ ఈ శరీరం ద్వారా వ్యర్థ కర్మలు చేసిన సమయాన్ని కూడా పోగొట్టుకున్నట్టే, శరీరం ద్వారా వేస్ట్ గా పోగొట్టుకున్నట్లే. ఎంతగా అవగాహన కలిగిస్తున్నారు. అవన్నీ నీవే బాబా అనేసారు కదా. మరి శరీరంతో వ్యర్థ కర్మలు చేస్తే నీకు వ్యర్థమవుతుంది. మనసా సంకల్పాలు కరెక్ట్గా లేకపోతే అది కూడా వ్యర్థమే, సంకల్పం కూడా వేస్ట్ అవుతాయి. చూసుకోండి, అన్నీ మీవే అయినా కానీ నా అనే భావనతో ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయా, జమ అవుతున్నాయా? चाहे प्रभुत्व वाले, चाहे सेंटर वाले, चाहे मधुबन वाले, सबका तन मन धन बाबा का परत वाले समझाते, हम समर्पण होते नहीं. मेरा है ఎవరైనా ఇంట్లో ఉండేవాళ్ళైనా, సెంటర్లో ఉండేవారైనా, మధుబన్లో ఉండేవారైనా అందరి యొక్క తనువు మనసు ధనము బాబాకి అంటున్నారు కదా. బాబా మీది అంటున్నారు. గృహస్థులు కూడా అర్థం చేస్తున్నారు, మేము సమర్పణ కాలేదు అనుకుంటున్నారు. కానీ బాబాకే అమానతా హై. కానీ ఇక్కడ మీరు కూడా బాబాకి అర్పించేసే ఉన్నారు కదా. అర్పించిన వస్తువుని ఎలా స్వీకరిస్తారు చూడండి. భక్తిలో కూడా ఏం చేస్తారు? ధూప దీప నైవేద్య సమర్పయామి అంటారు. ఆ సమర్పయామి అనే భావంతో అర్పించిన తర్వాత దాన్ని అక్కడ ప్రసాదాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు, దానికి చాలా మహత్వం ఇస్తారు. అవునా? అయితే మన దగ్గర ఉన్నవన్నీ ఆయన అర్పించేస్తాం, అవి ప్రసాదం అయిపోయాయి కదా. వాటిని ఎలా స్వీకరించాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అని ఒక్కొక్క దాని యొక్క విలువ అంత ఎందుకు, ఒక టోలియే ఉంది, అది అర్పించింది భావంతో తయారు చేసి పెట్టింది, దానికి ఎంత విలువిస్తూ ఉంటాం కదా. 100% తింటూ కూడా బాబా సంతే కదా ఉంటుంది. అసలు ఏం వేస్ట్ సంకల్పం నడవదు అంటే అప్పుడు పుణ్యకాత జమ అయింది. అందుకే చెప్తుంటారు, ఆనేస్ట్ ఆత్మ అర్పిత అయినది కాబట్టి అర్పించేస్తుంది. అందుకే ఖజానా ఏది వేస్ట్ కాదు అంటున్నారు. వేస్ట్ కన్నా అర్థాత్ తమత్మే జ్ఞానత కన్నా, వేస్ట్ అంటే అర్థం అర్పించిన దాంట్లో మళ్ళా కలపడం, నేను అనే దాన్ని కలపడం. ఆనెస్ట్ కి నిశాని హి అమాంత మే కభీ భీ జ్ఞాత కర్ నహీ సక్తా హై. ఆనెస్ట్ ఆత్మిక గుర్తు ఏంటి? అర్పించిన దాంట్లో ఎప్పుడు నాది అనేది కలవదు. అండర్లైన్ చేసుకోవాలి. నిజాయితీ ఆత్మ అంటే అర్పించిన దాంట్లో కలవదు. చోటేసే వస్తువు కా వేస్ట్ నహీ కరేగా. చిన్న వస్తువును కూడా వాళ్ళు వేస్ట్ చేయరు. చిన్న ఒక సంకల్పాన్ని కూడా, ఒక సమయాన్ని కూడా, ఒక వస్తువును కూడా. వస్తువులకి అయితే విలువిస్తుంటాంలేండి, బయటికి కనబడుతూ ఉంటాయి, వస్తువు యొక్క విలువ తెలుస్తూ ఉంటది కదా. కానీ సంకల్ప యొక్క విలువ తెలియదు. ఎవరికి తెలుస్తుంది సంకల్ప యొక్క విలువ? సమయం యొక్క విలువ, జ్ఞానం యొక్క విలువ, గుణాల యొక్క విలువ, నిజాయితీ ఆత్మలు. అవన్నీ అవినాశ అయినప్పుడు వాటికి కూడా విలువ ఇవ్వడం అనేది ఆనెస్టీ ఆత్మలకే వస్తుంది. कई बार अपने बुद्धू के अलबेलापन कारण, शरीर द्वारा कार्य में अलबेलापन के कारण छोटे छोटे वस्तु वेस्ट हो जाते हैं. కొన్నిసార్లు బుద్ధి యొక్క బలహీనత కారణంగా శరీరం ద్వారా కార్యంలో కూడా బలహీన కారణం వల్ల చిన్న చిన్న వస్తువులు కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. ये सोचते हैं मैंने किया लेकिन गाया అర్థాత్ అల్బేలపన్ है. ఇంకా ఆలోచిస్తుంటారు, నేను ఇలా చెయ్యాలి అనుకోలేదు అనగా ఇది కూడా బలహీనతయే, ఇది కూడా సోమర్తనమే, నేను అనుకోలేదు ఇలాగ అయిపోయింది, ఇలా వచ్చేసింది. చాహే బుద్ధి కా హో, చాహే శరీర కా मेहनत का अलबेला हो, दोनों प्रकार की अलबेला वेस्ट कर देते हैं చెప్తున్నారు బాబా. బుద్ధి యొక్క వ్యర్థం కానీ, శరీర యొక్క శ్రమ కానీ
ఈ రెండింటినీ కూడా ఏమంటున్నారు బాబా అల్బెల సోమరతనమే. అంటే 2 రకాల వేస్టే అవుతుంది, 2 రకాల వ్యర్థం చేసుకుంటున్నారు. ఎంత వ్యర్థం అవుతుందో ఒక రోజంతా లెక్కేసుకొని రాసుకొని చూడండి, అప్పుడు మళ్ళా జరగకుండా ఉండేలాగా చూసుకోగలుగుతారు. तो वेस्ट नहीं करना, 1 से 10 गुण पढ़ना, ना एक वेस्ट करना బాబా అంటున్నారు. అసలు వేస్ట్ చేయకండి, 1కి 10, 1కి 100. जिसके बाप दादा सदा एक స్లోగన్ कहते हैं. దీనికోసమే బాబా సదా స్లోగన్ చెప్తూ ఉంటారు. ఏం స్లోగన్? కమ్ ఖర్చు బాలా నషేన్, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందండి అని. తో బిడ్నా హై అరకి గవనని వాడు పొందండి. పొందలేదు అంటే పోగొట్టుకోవడమే కదా అంటున్నారు బాబా. ఆ నిష్టి అర్థాత్ తన్ను మన ధన్కో సదా సఫల కర్నే వాలా. ఇంకా చెప్తున్నారు బాబా, నిజాయితీ ఆత్మలు అంటే అర్థం తనువు మనసు ధనంతో సదా సఫలం చేసుకునేవారు అంటున్నారు బాబా. నిజాయితీ పరులు అంటే ఈ శరీరాన్ని కూడా వ్యర్థంగా వెళ్ళనివ్వరు, అలాగే మనసు యొక్క ఆలోచనలు కూడా, ధనాన్ని కూడా సఫలం చేస్తారు. ఏకీ ఆనేష్టి ఆత్మక నిశాని. ఇదే నిజాయితీ ఆత్మల యొక్క గుర్తు అంటున్నారు బాబా. तो तपस्वी अर्थात ये सब ऑनेस्टी का विशेषता को हर कर्म में प्रयोग में आवे. తపస్వీలు అనగా అన్నిట్లో నిజాయితీగా విశేషతతో ప్రతి కర్మలో ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. ఏం చేస్తుంటారు? ఇటు చూడండి, పైకి చూడండి, కిందకు ఉంచుకోకండి. ప్రతి విషయంలో వాళ్ళు ఎలా ఉంటారు? ఆనెస్టీ అంటే నిజాయితీగా అనగా ప్రతి కర్మలో ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. ఇది నిజాయితీ ఆత్మలు. ऐसा नहीं समय हुआ तो सब है, जानते सब है, लेकिन नहीं తపస్య యొక్క అర్థకే ప్రయోగ మే లానా. ఇలా అనుకోకండి, అంత మా దగ్గర ఉంది, అంత వినేసేమో మాకు తెలిసిపోయిందని. కానీ మీరు తపస్సు చేస్తున్నారంటే తపస్సు అనగా యోగం యొక్క అర్థం ఏంటి? యోగ ప్రయోగమే లానా హై. యోగం ఏం చేయాలంటున్నారు బాబా? ప్రయోగంలోకి తీసుకురండి. ఎవరి మీద ప్రయోగం చేస్తాం? స్వయంపై ప్రయోగం చేయడం వస్తేనే మిగతా దేనిపైన ప్రయోగం వస్తుంది. మరి ప్రయోగం చేసుకునే అలవాటు ఉన్నదా? ఎంతమందికి ఉంది? చేస్తున్నాను గంటలు గంటల యోగం చేస్తున్నాను. అయితే నువ్వు చేసింది ప్రయోగం చేస్తున్నావా లేదా? నువ్వు ఇంట్లో కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తావు, వంటలు కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తావు. ప్రయోగాలు చేసి అలా వదిలేస్తావా? అది టేస్ట్ చూస్తావు, అందరికి దాన్ని చూపిస్తావు. మరి ఈ శక్తిలో గుణాల యొక్క ప్రయోగం కూడా మరి మనం చూపించుకుంటే కదా మన యోగం చేసినట్టు, అప్పుడు తపస్సు నడుస్తున్నట్టు. అగర్ ఇన్ విశేషతం కో ప్రయోగ నహీ లాతే ప్రయోగి నహీ హే యోగి నహీ హే చెప్పారు బాబా. ఇది కూడా ఒకవేళ ఈ విశేషత ప్రయోగం నువ్వు తీసుకురాలేదు అంటే నువ్వు ప్రయోగి కాదు, ప్రయోగి కాదు అంటే యోగి కూడా కాదు అంటున్నారు. ఒప్పుకుంటామా? నువ్వు యోగి కాదు అంటే మేము ఇంత గంటలు ఇంత యోగం చేస్తుంటే మాకు యోగి కాదంటారా బాబా మీరు? అనగలమా? ఎందుకని? ప్రయోగి లేకపోతే యోగి కాదనేస్తున్నారు బాబా. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, చెయ్యండి. యహీ సదా సబ్ ఖజానా కో బాబ్దాదా ప్రయోగ కర్నే కే లియే దియా హై. అయితే ఈ అన్ని ఖజానా బాబ్దాదా ప్రయోగం చేయడం కోసమే ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? స్టాక్ ఉంచుకోవడానికి ఇవ్వలేదు. ఇప్పుడే వాడండి. तो जितना प्रयोग बनेगो तो प्रयोग का निशानी प्रगति है. కాబట్టి ఎంతెంత ప్రయోగిగా ఉంటారో ప్రయోగియే, ప్రయోగుల యొక్క గుర్తు ఏంటి? ప్రగతి. అంటే ముందుకి అభివృద్ధిలోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళని ఎవరు ఆపలేరు. గుణాల్లో, శక్తుల్లో, ఈ సేవలో ఎవరు కూడా. కారణం ఏంటి? ప్రయోగం చేసుకుంటారు కాబట్టి. సంచా అర్థమైందా? ఒక్క మాట చెప్పేశారు బాబా,
నీ ప్రయోగం లేకపోతే నువ్వు యోగి కాదు అనేసారు. మరి ప్రయోగి ఆత్మ ప్రగతి, అక్కడ ప్రగతి నహి హోతే ప్రయోగ నహి హే. నీకు ప్రగతి లేదు అంటే నీలో అభివృద్ధి లేదు అంటే నీలో ప్రయోగం లేదు. నీలో ప్రయోగం లేదు అంటే నీ యోగం యొక్క శాతం ఆ కూర్చున్నంత సమయం యోగమే, తర్వాత మళ్ళా ఢమాల్ డమాల్ అయిపోతుంది. అంటే ప్రయోగం ఉన్నట్ట. అందుకే చెప్తున్నారు బాబా, కై ఆత్మ కైసా పనే అందరూ సమझाते भी है, ना आगे बढ़ रही है ना पीछे हट रही है, జైసా హై వైసా హీ. కానీ కొంతమంది ఆత్మలు ఆలోచిస్తారు ఈ విధంగా, నేను ముందుకు వెళ్ళలేకుండా ఉన్నాను, వెనుకే ఉన్నాను. और कई कहते शुरू में बहुत अच्छा था, बहुत नशा था, అవి నష కమ్ హో గయి. ఇంకొంతమంది అంటారట, ఆదిలో మేము ఎంత మంచిగా ఉండేవాళ్ళమో తెలియదు, ఎంత నష ఉండేదో తెలియదు, కానీ ఇప్పుడు ఆ నష తగ్గిపోయింది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అవునా? ఇది కూడా అనుభవమే కదా. అందరూ బాల్యంలో చాలా బాగా ఉన్నవాళ్ళే, అప్పుడు అందరూ ఉంటారండి. కానీ ఆ స్టేజ్ అనేది ఇప్పుడు ఏం కావాలి, తెచ్చుకుంటే కదా ప్రగతిలోకి వెళ్తారు. ప్రగతి హుయి క్యా హువా, ప్రగతి కాకపోతే ఏమవుతారు చూసుకోండి. ఉడితి కళ హుయి కల్ రహి ప్రయోగి బనో. ఎగరే కళ అంటే ప్రయోగం చేసుకోండి. ఆ నిష్ఠిక అర్థ హే ప్రగతి కర్నే వాలా ప్రయోగి. ఇంకా చెప్తున్నారు బాబా, ఆ నిష్ఠి నిజాయితీ ఆత్మ అంటే ప్రగతి పొందేవారే, అంటే ప్రయోగియే అనిష్ఠి. ఐసా ప్రయోగి బంతే హో, అందరు సమాకర్ రఖతా హో, ఖజానా అందరికీ రఖో, ఐసా ఆనిష్ఠి హో. ఈ విధంగా ప్రయోగులుగా అవ్వండి. లోపల అన్ని ఇముడ్చుకోండి, ఖజానాల్ని లోపల వాటిని ఉపయోగించండి. ఈ విధంగా నిజాయితీగా ఉండండి. ఈ విధంగా నిజాయితీగా ఉండండి. जो आनेस्ट होता है उसके ऊपर बाबा का परिवार का सुबह दिल का प्यार के विश्वास होते हैं. ఎవరైతే ఈ విధంగా నిజాయితీగా ఉంటారో ఏంటి, వారిపైన బాబా పరివారం సహజంగా హృదయపూర్వకమైన ప్రేమ విశ్వాసం వారిపై ఉంచుతారు. ఎవరిపైన? నిజాయితీ ఆత్మల పైన. భగవంతుడు యొక్క ప్రేమ, సత్యమైన ప్రేమ, పరివార యొక్క ప్రేమ, విశ్వాసం కూడా ఉంచుకుంటారు. విశ్వాసకే కారణం ఫుల్ అధికార్ होते, విశ్వాసంతోనే ఫుల్ అధికారిగా అవుతారు వాళ్ళు. ఆ నిష్ఠాత్మ को स्वतः बाबा के प्रति प्यार अनुभव होगा. ఇంకా చెప్తున్నారు బాబా, నిజాయితీ ఆత్మకు బాబా పరివారం నుండి ప్రేమ అనుభవం అవుతూ ఉంటుంది. ఏం ప్రేమ? ఆత్మిక ప్రేమ, ఆత్మిక స్నేహం. बड़ों को चाहे छोटों को चाहे सम्मान वालों को విశ్వాస పత్ర అనుభవం होगा. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు సమానమైన వాళ్ళు అందరిపై విశ్వాస పాత్రల యొక్క అనుభవం వారికి ఉంటుంది. ఎవరికి? నిజాయితీ ఆత్మలు. ఐసా ప్యార కా పాత్ర కే విశ్వాస కే పాత్ర కహాं तक बनते हैं. ఇటువంటి ప్రియమైన పాత్రులుగా, విశ్వాస పాత్రులుగా ఎంతవరకు అయ్యారు చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. ఏం చేయాలి? చెక్కింగ్ చేసుకోండి. ఎక్కడ ఎవరిని చెక్ చేయాలి? అంతే కదా. ఉదయం రాత్రి వరకు స్వయం చెక్కింగ్లు, ఇంటి చెక్కింగ్, ఇంట్లో కూడా చెక్కింగే కదా. కానీ ఆత్మిక చెక్కింగ్ అసలు టైం ఉంటుందా? అసలు ఉండదు. స్వయం చెక్కింగ్ లేని వాళ్ళు ఎవరు? దయా దాక్షిణ్యం లేని వాళ్ళు స్వయం పైన. అండర్లైన్ చేస్తుంది. స్వయం చెక్కింగ్ లేని వాళ్ళు ఎవరు అంటే స్వయంపై దయా దాక్షిణ్యం లేని వాళ్ళే. ఏం జరుగుతుందో తెలియదు, అది తప్పించి అన్నీ ఉంటాయి వాళ్ళ బుర్రలోనే. అవునా? అనుభవమే కదా. అది తప్పించి అన్నీ ఉంటాయి, అన్నీ తెలివిగా ఉంటాయి. కానీ ఇది ఒకటి మాత్రం అది ఆనెస్టీయా కాదు. ఇంకా చెప్తున్నారు బాబా, చెక్ చేసుకోండి. ఐసా చలావో నహీ ఇస్కా కారణం మేరా విశ్వాస్ నహీ. అలాగే నడిచేకండి, కారణం స్వయం విశ్వాసం లేని వాళ్ళు అవుతారు. తో మై విశ్వాస పాత్ర కైసా బనో.
अपने एक पत्र बनावो కాబట్టి నేను విశ్వాసపాత్రంగా ఎలా అవ్వాలి, నేను యోగ్యులకి ఎలా కావాలి అలా తయారు చేసుకోండి. కై బార్ ఐసా कहते मैं तो अच्छा हूं लेकिन मेरे में विश्वास नहीं. ఇంకొన్నిసార్లు కొంతమంది నేను చాలా మంచిగా ఉన్నాను కానీ విశ్వాసం లేదనుకుంటారు. మంచిగా ఉంటే విశ్వాసం ఎందుకు ఉండదు? మీరు ఉస్కే కారణం లంబే చౌటే సునాతే, దానికి చాలా పెద్ద పొడవుగా వినిపిస్తారట విషయాల్ని. तो चित अनेक कारण बताते हैं और कोई कारण बनते भी है, लेकिन आनेस्टी दिल की दिमाग का आनेस्ट चाहिए. అనేక కారణాలు తయారు చేసి వినిపిస్తారు కానీ బాబా చెప్తున్నారు ఆనెస్టీ యొక్క మనస్సు బుద్ధి ఎలా ఉండాలి, ఎప్పుడు ఆనెస్టీగా నిజాయితీగా కావాలి, నిజాయితీగా కావాలి. नहीं तो दिमाग से नीचे ऊपर बहुत करने आते. నిజాయితీ లేదనుకోండి మీ బుద్ధి కిందకి పైకి జారుడు బల్లాట ఆడుతూ ఉంటది. కొంతమందికి సెకండ్ లో ఉన్న బుద్ధి మరి సెకండ్ లో ఉండదు. రాజయోగులే జ్ఞానిలే కానీ బుద్ధి స్థిరం లేకపోతే ఏముంటుంది, ఏముంటుంది? నిజాయితీ లేదు, నిజాయితీ లేదు. అందుకే బుద్ధికి శక్తి లేదు. दिल के आनेस्टी दिमाग के आनेस्टी. ఒకవేళ బాబా చెప్తున్నారు अगर सब प्रकार के आनेस्टी तो आनेस्टी विश्वास वाले आज नहीं तो कल विश्वास में लगे. మనసు యొక్క నిజాయితీ బుద్ధి యొక్క నిజాయితీ కూడా కావాలి. ఒకవేళ అన్ని ప్రకారాల ఆనెస్టీ ఉంటే అప్పుడు ఈ రోజు కాకుండా రేపటి విశ్వాస పాత్రలుగా అయిపోతారు. కానీ నిజాయితీ కావాలి. जैसा कहते सत्य की नाव डुबोते नहीं लेकिन डगमग होते. అందుకే చెప్తారేంటి, సత్యమైన నావ మునగదు ఊగిసలాడుతుంది అంటారు కదా. అదే విధంగా విశ్వాస్ కి నావ సత్య హే, విశ్వాసం యొక్క నావ సత్యంగా ఉంటుంది. విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో సత్యత, అప్పుడు నావ మునిగిపోదు, ఊగిసలాడుతుంది కానీ మునిగిపోదు. आनेस्टी ही डगमग होगा लेकिन विश्वास पात्र बनना आधा तो डूबेगा नहीं. इसलिए सत्य की हिम्मत से विश्वास पात्र बन सकता है. కాబట్టి నిజాయితీ కింద మీద అవుతుంది కానీ బాబా చెప్తున్నారు ములుగుపోదు. సత్యత సాహసంతో విశ్వాస పాత్రలుగా అవ్వండి. పహలే సున్నాయిత సత్యకో సిద్ధి నహీ కియా జాతా హై. ముందు కూడా వినిపించాను, సత్యతను చూపించడానికి కాదు ఇది. మొన్న వారం కూడా చెప్పారు బాబా, ధారణ అయిపోయి ఉంటుంది అందరికీ కూడా కదా. సభ్యత లేని సత్యత కాదు అన్నారు. కానీ సత్యతను మాటల్లో చూపిస్తాం, అవునా? ఏ చిన్న విషయం తెలిసిన వెంటనే ఇది ఇది అనే సత్యతను, అది సత్యత కాదు. విషయం సత్యమేనా, సభ్యత లేకపోతే ఆ మాటకు సత్యత లేదు. అందుకే సభ్యతాపూర్వకంగా మాట్లాడడం కూడా సత్యతయే. అందుకే సత్య చూపించేది కాదు. సత్య హే స్వయం సిద్ధు హే, సిద్ధి నహీ కారు లేకిన్ సిద్ధి స్వరూప్ జావో. సత్యత అనేది స్వయంలో ఉండాలి, అది చూపించేది కాదు. ఏం కాదు లక్ష్మణన్నయ్య? సత్యత అనేది చూపించేది కాదు, స్వరూపంలో కనిపించాలి అంటున్నారు. समय का गति का प्रमाण अभी तपस्या के कदम के सहज और तीव्र गति से आगे बढ़ावो. కాబట్టి ఇప్పుడు సమయ అనుసారంగా తపస్యక అడుగు సహజంగా తీవ్రంగా వేసుకుంటూ వెళ్ళండి అంటున్నారు బాబా. ప్రతి వారం బాబా తపస్సు తపస్సు అంటూ రహస్యాలతో అర్థం చేయిస్తున్నారు. సంచా అర్థమైందా? తపస్య వర్షమే క్యా కర్నా హై, తపస్య సంవత్సరంలో ఏం చేయాలి? अभी भी कुछ समय तो पड़ा है, इन सब विधियों को स्वयं को धारण कर सिद्धि स्वरूप बनो. ఇప్పుడు ఈ సమయంలో ఎన్ని విధులు బాబా అర్థం చేయించారు, విధానాలు, వీటిని స్వయంలో ధారణ చేసుకుని సిద్ధి స్వరూపులుగా అవ్వండి. ఏం కావాలి? సిద్ధి స్వరూపులుగా. అచ్చా,
सर्व अनिष्ट आत्माओं को सदा सर्व जनों को कर्म में लाते आगे बढ़ने वाले आत्माओं को सदा तनु मन धन को यथार्थ विधि से कार्य में लगाने वाले आत्माओं को सदा अपने को विश्वास और प्यार को पत्र बनने वाले आत्माओं को सदा वेस्ट को व्यस्त में परिवर्तन करने वाले श्रेष्ठ आत्माओं को देश विदेश में दूर बैठे हुए समीप सन्मुख बैठे हुए आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। అందుకు బాప్ దాదాకు మన హృదయపూర్వకమైన నమస్కారాలు చేరాలి, ప్రియ స్మృతులు చేరాలి, హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేరాలి. బాబా ఎన్ని రహస్యాల్ని నాకు అర్థం చేస్తున్నారు బాబా, ఎంతగా నేను మీకు రుణపడి ఉన్నాను. అన్నీ వింటున్నాను, అన్నీ హా బాబా అంటున్నాను, కానీ ఎంత నాకు జీర్ణమవుతుంది బాబా, అవునా అనేది చూసుకోవాలి. దాదీతో మాట్లాడుతున్నారు. బాబాకి సృష్టి మే ఆప్ और దృష్టి మే ఆప్ హే. బాబా ఈ సృష్టిలో బాబా దృష్టిలో మీరు కూడా ఉన్నారు. अपना सुखी जनक याद प्यार भेज है सुखी जनक अंटू दादी की बाबा చెప్తున్నారు. यही कहा ना शरीर और सेवा दोनों को संभाल के बैलेंस रखो. కాబట్టి ఈ శరీరము సేవలో రెండు సంభాళించుకోవడానికి బ్యాలెన్స్ ఉంచుకోండి. అటెన్షన్ రఖనా ఏంకి ఆగే भी समय नाजुक आएगा. అటెన్షన్ పెట్టండి, ఎందుకంటే ముందుకు వెళ్ళే కొలది నాజూకు సమయం రాబోతుంది అంటున్నారు. అంటే చాలా సుకుమారమైన సమయం. అందుకు అదే సుకుమారంగా ఉండి మనోసుకుమారంగా ఉంటే పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా? ఫెయిల్ అయిపోతాం. అందుకే సుకుమారంగా కాకండి. शरीर नाजुक होते जाएगा, सेवा अधिक होते जाएगा. अभी शरीर की बहुत काम लेना है. शरीर नाजुक అయిపోతే మరి సేవ అయితే అధికంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ శరీరంతో చాలా చేయవలసినవి ఉన్నాయి. ఈ శరీరం ఎవరిది? మరి ఎవరిది? వారికి అర్పించేస్తారు కదా. అందుకే ఈ శరీరంతో కూడా చాలా సేవ చేయవలసి ఉంది అంటున్నారు బాబా. वरदान मेरे मेरे को समाप्ति कर पुरानी दुनिया से मरने वाले निर्भय ट्रस्टी भव. నాది నాదని సమాప్తి చేసుకుని పాత ప్రపంచంలో మరణించే వారే నిర్భయులు, ట్రస్టీగా ఉంటారు. అంటే నిమిత్త మాత్రంగా ఉంటారు. నిమిత్త మాత్రంగా ఉండేది ఎవరికి వస్తుంది అంటే నాది నాది అనేది సమాప్తి చేసి ఈ పాత ప్రపంచంలో ఎవరైతే శరీర అభిమానంలో మరణిస్తారో వాళ్ళే ఏమవుతారు? నిర్భయులుగా. ఎలాంటి భయం వారికి ఉండదు, ఎలాంటి భయం ఉండదు. ఎందుకని అన్ని సత్యాలు అర్థమైపోయాయి కాబట్టి నాకేం భయం లేదు. ఇంకేంటి, అన్నీ మీకు అర్పించేస్తాను, అసలు భయం లేదు. అందుకే నిమిత్త మాత్రంగా ఉన్నంత వరకు వీటిని సంభాళించడమే మీరు ఇచ్చిన నాకు బాధ్యత. వేస్ట్ చేయకుండా. लोगों को मरने से डरते हैं, अब तो मरे हुए हैं. ప్రపంచం వాళ్ళు మరణం అంటేనే భయపడతారు, కానీ మీరు మరణించే ఉన్నారు కదా. नई दुनिया के जीते हो, पुरानी दुनिया से मरी हुई हो. मरे हुई को मरने से क्या डर है? स्वतः निर्भय हो जाएगा. క్రొత్త ప్రపంచంలో మీరు జీవించి ఉంటారు, పాత ప్రపంచం నుండి మరణించి ఉన్నారు కదా. మరణించి ఉన్న వాడికి భయం ఏంటి అంటున్నారు బాబా. చూడండి, ఎవరికి ఎన్ని రకాల భయాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఇంకా మరణించలేదు దేహభ్రాంతిలో. ఏమంటున్నారు బాబా? మరణించిన వాళ్ళకి భయం ఏంటి? స్వతహాగా వారికి నిర్భయత ఉంటుంది. అంటే ఇప్పటికీ అప్పుడప్పుడు కొంతమంది దగ్గర వీటి నాకు చాలా భయం అంటే ఇది భయం, అది భయం, ఆ భయం, ఈ భయం, ఎన్నో రకాల భయాలు. కానీ భయం ఎవరికి అంటున్నారు బాబా? మరణము లేని వాళ్ళకి భయం ఉంటుంది, మరణించిన వారికి భయం లేదు.
लेकिन कोई भी मेरा मेरा होगा, माया बिल्ली మై ఆవుంగా కరేగా. ఎక్కడైతే నాది నాది లోపల ఉంటుందో అప్పుడు మాయా పిల్లి మై ఆవుంగా, నేను వస్తున్నాను అంటుంది. అంటే ఏమంటాం, రా, నాది అంటున్నాను, నిన్ను ఆహ్వానించడమే కదా, అందుకే అది కూడా వస్తుంది అని చెప్తున్నారు. కానీ लोगों को मरने का चीज का परिवार का ट्रिक होते और ट्रस्टी को, ప్రపంచం వాళ్ళకైతే మరణానికి వస్తువులు పరివారంపై వాళ్ళకి చింత ఉంటుంది. కానీ మీరు ట్రస్టీలు కదా, మీరు ట్రస్టీలు కాబట్టి ఏది ఏమైపోయినా నాకేం భయం లేదు. ఏమైపోయినా అంటే ఏదైనా కానీ వేస్ట్ అవ్వదు కదా, నాకు నేను వేస్ట్ చేసుకుంటే వేస్ట్ అవుతుంది. కానీ ये शरीर भी मेरा नहीं, न्यारा हो, जरा भी किसी भी लगाव नहीं है. ఈ శరీరం మీ నాది కాదు, అవునా? ఏం కాదు? వినిపించట్లేదు. ఏది వినిపించలా చెప్పండి. కొంతమందికి నోట్లోంచి పలుకు రావట్లేదు. ఎందుకని? నాది నాదని జీవిస్తున్న వాళ్ళకి రాదు అది. ఓం శాంతి. మాట్లాడొద్దంటే నీకు మనకు నచ్చిన పాయింట్లు పలుకుతూ ఉంటాం. అప్పుడు నోటితో చెప్పేస్తే అయిపోదు కదా అనుకో. అప్పుడు నోటితో చెప్పేస్తే ఉపయోగం లేదు అనుకోవట్లేదు కదా. మనకు నచ్చిన పాయింట్స్ రిపీట్ చేసేటప్పుడు ఆ నోటితో చెప్తే ఉపయోగం లేదు అనుకోవట్లేదు కదా. ఈ ఒక్క పాయింట్ ఎందుకు నోటితో చెప్పేస్తే అయిపోలేదు అని అనుకుంటున్నాం. మీ ఇష్టమే, ఎవరు ఎలా చేస్తారో చేసుకోండి. మీరు ఎప్పుడు మరణిస్తే ట్రస్టీగా అవుతారు అంటున్నారు బాబా. ఏంటి? ఇస్లియే ఎప్పుడైతే శరీరం మరణిస్తుందో అప్పుడు మీరు అతీతంగా అవుతారు. ఎలాంటి జరాబీ కిసిబి లగం, దేనిపై లగం అనేది ఉండదు. ఎవరికి? మరణించిన వాళ్ళకి. ఏ మరణము? దేహభ్రాంతిలో మరణించడము, ఆత్మీయతలో జీవించడం. ఇది ఎప్పుడు వస్తుందో అప్పుడే ట్రస్టీ, నిమిత్త మాత్ర స్థితి. అంతవరకు ఇది వంట పట్టదు. స్లోగన్, अपने दिल को ऐसा विशाल बनाओ तो स्वप्न बेहद की संस्कार इमर्जना हो. మీ యొక్క మనసులో విశాలంగా తయారు చేసుకోండి. అప్పుడు స్వప్నంలో కూడా హద్దు యొక్క సంస్కారం బయటికి రాదు. హద్దు గల సంస్కారం ఇది కూడా బయటికి రాదు. ఎవరికి? విశాలంగా ఉన్నవారికి. ప్రశాంతత కాదు, విశాలత ఉంటేనే అన్నీ వస్తుంది. విశాలం కూడా ఎప్పుడు వస్తుంది? మరణిస్తేనే. ఓం శాంతి. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది బాబా వరదానం మరొకసారి రిపీట్ చేసుకుందాము. నాది అనే సమాప్తి అయినప్పుడే పాత ప్రపంచంలో మరణించిన వారి నిర్భయులుగా ట్రస్టీలుగా అవుతారు. ఒకవేళ ఇంకా మరణించలేదు అంటే ప్రశ్నించుకోవాలి, నేను ఎందుకు మరణించలేకుండా ఉన్నాను. దానికి ఏమంటున్నారు? మరణించిన వాళ్ళకి భయం ఉండదు. ఎందుకంటే మీరు ఇక్కడ మరణిస్తారు, క్రొత్త ప్రపంచంలో జీవిస్తారు. పాత ప్రపంచం అంటే మరణించినప్పుడు ఇక మీకు భయం దేనికి? నిర్భయులైపోతారు. ఒకవేళ నాది లోపల నుంచి ఉన్నది అంటే ఏమన్నారు? మాయా పిల్లి నేను వస్తున్నాను మై ఆవుగా అంటుంది. కాబట్టి మరణించిన తర్వాత ప్రపంచం వాళ్ళకైతే మరణించడానికి ముందు వాళ్ళకి వస్తువులపై, మనుషులపై చింత ఉంటుంది. ఎందుకు? ఉన్నంత సమయం వాటిపై లోభం మోహంతో ఉంటారు కాబట్టి. కానీ మీకైతే ఈ శరీరభ్రాంతిలో మరణిస్తారు కాబట్టి అతీతమైపోతారు. ఇక దేనిపై లగా ఉండదు. ఏముండదు? లగా అంటే మమత మోహాలు ఏమీ కూడా ఉండవు. ఉన్నంత సమయం ముందే చెప్పేశారు, అంతా నీదే అని ఎప్పుడైతే అర్పించారో ఆయన హరించేశారు, ఆయన స్వీకరించారు. అప్పుడు నాకు భయం ఎందుకు? అప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? ఈ రోజంతా బాబా హిమాందార్ ఆనెస్ట్ ఆత్మ అనే దాంట్లో చెప్తున్నారు. అంతా నీదని ఎప్పుడైతే అర్పించారో అప్పుడు నిజాయితీ ఆత్మ ఏం చేస్తుంది? శ్రీమతం లేకుండా దాన్ని
ఉపయోగించదు అంటున్నారు. మొత్తం అంతా నిజాయితీయే. ప్రతి కర్మలో ఆనెస్టీగా విశ్వాసపాత్రులుగా ఉంటూ ప్రయోగం చేసుకోవటమే తపస్య. అందుకే ఈరోజు బాబా చూసింది తపస్వి కుమారి కుమారులను చూశారు. తపస్సుల యొక్క విశేషత ఆత్మ బాబా వినిపించారు. తపస్యాత్మ సదా ఆనెస్టీగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. తపస్సు యొక్క విశేషత అనగా ప్రతి కర్మలో శ్రీమతం లేకుండా వాళ్ళు ఉండరు. శ్రీమతం అనుసారంగా ఆనెస్టీగా విశ్వాసపాత్రులుగా నడుస్తారు అంటున్నారు. కాబట్టి ఆనెస్ట్ ఆత్మ ప్రతి అడుగులో శ్రీమత ప్రమాణంగా ఆటోమేటిక్గా వారి యొక్క అడుగు నడుస్తుంటుంది. దానికి ఉదాహరణ చెప్పారు. సైన్స్ శక్తి ఎలాగైతే ఏ వస్తువునైనా ఆటోమేటిక్గా నడిపించేస్తుంది, ఆన్ చేసే స్విచ్, అదేవిధంగా మీది సైలెన్స్ శక్తి, అవినాశి శక్తి ద్వారా బ్రాహ్మణ జీవితంలో స్వతహాగా అన్నీ నడవాలి. బ్రాహ్మణ జన్మలో ఏమి లభించింది? దివ్య బుద్ధి లభించింది. కానీ దివ్య బుద్ధిలో బాబ్దాదా ఇచ్చిన శ్రీమతం నిండి ఉంటుంది. దివ్య బుద్ధిలో అదే సత్య బుద్ధి అనుకోండి, దివ్య బుద్ధిలో కూడా ఏముంటుంది? బాబా యొక్క శ్రీమతం నిండుతూ ఉంటుంది. కాబట్టి ఆనెస్టీ ఆత్మ శ్రీమత సూచన ప్రకారంగా సహజంగా నడిచేస్తూ ఉంటుంది. కాబట్టి విన్నారు కదా, ఆనెస్ట్ ఆత్మ యొక్క గుర్తు ప్రతి సెకండు ప్రతి అడుగులో శ్రీమత అనుసారంగా ఏకరీతిగా ఖచ్చితంగా నడుస్తారు. అందరూ నడుస్తారు, కానీ ఈ నడిచేదంటే అనేక రకాల భిన్నత్వం ఉంటుంది. అందరూ నడిచేవాళ్లే, కానీ సహజంగా తీవ్రతతో నడవలేరు. ఆత్మకు శ్రీమతం స్పష్టంగా స్మృతి ఉన్న కారణంగా సమర్థంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది అంటున్నారు. ఇది నెంబర్ 1 ఆనెస్టీలు వీళ్ళు. మరి నెంబర్ 1 ఆత్మ ఆలోచించే అవసరం ఉండదు. ఇది రైటా రాంగా, శ్రీమతం అవునా కాదా అనేది. ఎందుకు? వాళ్ళ బుద్ధిలో స్పష్టంగా ఉంటుంది. శ్రీమతం అనేది చూడండి, అమృత వెళ్ళేవాడు ఎంత ఫిక్స్ అయిపోతుంటది మరి ఏదైనా. అదే విధంగా ఈ ఆనెస్టీ భావించిన శ్రీమతం అనేది లోపల దృఢపడిపోతుంది, అలవాటైపోతుంది ఆనెస్టీ ఆత్మలకు. అందుకు సహజంగా నడిచేస్తుంటారు. ఇంకా రెండో రకం వాళ్ళు వాళ్ళ స్పష్టంగా లేని కారణం వల్ల ఆలోచిస్తూ ఉంటారట. తీవ్రగతిలోకి బదులుగా మధ్యగతిలో నడుస్తుంటారు. ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఉన్న వాళ్ళు అలసిపోతూ ఉంటారు. చూడండి, మేము చాలా పని చేసి అలసిపోయామో అనుకుంటాం కదా, కానీ శరీరాలసట కాదండి. నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ కూర్చొని అలసిపోతావు, ఆలోచిస్తూ అలసిపోతావు. చక్కటి యోగం చేసి కూడా మళ్ళీ అలసిపోతావు. నెంబర్ 1 మహావాక్యాలు విని కూడా అలసిపోతాం. కారణం ఏంటి? లోపల బుద్ధి యొక్క శక్తి. ఇంకా ఆలోచిస్తూ ఉంటారు, అలసిపోతారు. నడుస్తూ ఉంటారు అందరూ, కానీ ఇలా ఆలోచించే వాళ్ళు, అలసిపోయే వాళ్ళు ఏ నెంబర్లోకి వస్తారో తెలుసా? సెకండ్ నెంబర్లోకి వస్తారు. చూడండి, పెద్ద తేడా లేదు. ఆలోచించే వాళ్ళు, అలసిపోయే వాళ్ళు సెకండ్ నెంబర్ అంటున్నారు. సెకండ్ నెంబర్ రావడానికి ఇష్టపడతారా ఎవరైనా? చెప్పాలి, ఇష్టపడారు కదా. మరి ఎందుకు ఆలోచించాలి? అసలు ఎందుకు అలసిపోతున్నారు అంటే, నడుస్తూ నడుస్తూ శ్రీమతంలో మన మతము పరమతము మిక్స్ చేసేస్తారట. అనుభవమేనా? అనుభవమే కదా. ఏంటిది? ఏంటి అనుభవం? మిక్స్ చేసేయడం వల్ల వచ్చేది ఏంటి రిజల్ట్? కాబట్టి స్పష్టత ఉండదు, అందుకు అలసిపోతూ ఉంటారు. రిజల్ట్ లో ఏముంటుందో చూడండి, గమ్యానికి వెళ్ళే మార్గం స్పష్టంగా సహజంగా కనిపించదు. కాబట్టి బాబా చెప్తున్నారు, స్పీడ్ ఉండదు, పరిణామం, అలసిపోవటము, నిరాశ. కాబట్టి సెకండ్ నెంబరు. అనేక సెకండ్లు పోగొట్టుకుంటారు, అనేక శ్వాసలు పోగొట్టుకుంటారు, సర్వశక్తులు పోగొట్టుకుంటారు. అందుకే సెకండ్ నెంబర్లోకి వస్తారు. ఏంటి?
మరి ఆ వాళ్లకు అసలు ఖుషి ఉండదు అంటున్నారు బాబా. కానీ ఇవన్నీ కారణాలు అనుకుంటామా? మనం ఆలోచించే కారణాలన్నీ వేరేగా ఉంటాయి. అదే మన మతం. అవునా? మన మతం ఏది? వారు చెప్పిన విధానంగా ఆలోచించకుండా, వారు చెప్పిన విధంగా బుద్ధిని మనసు నడిపించకుండా, మనకి ఎదురుగా వచ్చేవి, మనకు కనబడేవి ఆలోచిస్తడమే మన మతం కలిపేయటం. అందుకు చెప్తున్నారు ఖుషి ఉండదు, నడుస్తూ ఉంటారు. కానీ ఆ గతి ఏమవుతుందో చెక్ చేసుకోండి. అర్థమైందా? ఆనెస్టీలు అంటే ఆనెస్ట్ ఆత్మ ఎప్పుడు ఏ ఖజానాను వ్యర్థం చేసుకోదు. ఎంత అండర్లైన్ చేస్తారో చూసుకోండి. కేవలం స్థూలధనం ఒకటే ఖజానా కాదు. అవునా? అది ఖజానాయే, కానీ అదొక్కటే కాదు. కానీ నేను ఎన్ని ఖజానాలకి విలువ ఇస్తున్నాను అనేది ఆలోచించండి. అనేక ఖజానాలు మనకు లభించాయి. ఆనెస్టీ అంటే సంఘం యొక్క సమయం కూడా చాలా నిజాయితీగా, ప్రతి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఉండాలి. మొట్టమొదట ఒక్క సెకండు సంకల్పం, సంఘమేగ సెకండు, ఒక్క సెకండ్ ఒక సంవత్సరంతో సమానము అంటున్నారు మళ్ళీ బాబా ఈరోజు. అంటే చాలాసార్లు చెప్పారు, మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఎన్ని సెకండ్లు పోగొట్టుకుంటున్నామో తెలియదు కదా, ఎన్ని ఆలోచనలతో. అందుకే ఏమంటున్నారు, పేదవాళ్ళు కాబట్టి ఈ సంవత్సరం ఏంటి? తపశ్చర్య సంవత్సరం. పేదవాళ్ళ 7 అణాలకు కూడా వాళ్ళకి చాలా 100% ప్రాప్తి తయారవుతుంది. మరి సంగమిక సమయం ఒక్క సెకండు పదమాల జమ. అందుకు సెకండ్ని పోగొట్టుకున్నారంటే పదమాల సంపాదన పోగొట్టుకున్నట్లే. సంకల్ప ఖజానా, జ్ఞాన ఖజానా, సర్వశక్తుల గుణాల ఖజానా వేస్ట్ చేయకండి అని బాబా పదే పదే. ఒకవేళ సర్వశక్తులు, సర్వగుణాల జ్ఞానం స్వయం ప్రతి వేస్ట్ చేయలేదు, కానీ ఏం చేయాలి? వేస్ట్ ఎవరు చేస్తారు అంటే స్వయం ప్రతి కార్యంలోనే ఉపయోగించకపోవటమే వేస్ట్ చేసుకోవడం అంటున్నారు. దాతగా ఇచ్చారు, కానీ దాత ఇచ్చిన దాన్ని ధారణ చేయరు, వేస్ట్ చేస్తారు. కానీ ఆనెస్టీలు కేవలం దాన్ని ఏం చేస్తారు? ఆనెస్టీలు ఖజానాన్ని పెంచుకుంటారు. పెంచుకోవడం అంటే అర్థం ఏంటి? కార్యంలో స్వయం ప్రతి, రెండోది సేవా ప్రతి. సేవ అన్నారు, మరి వారు పట్టుబడతారు, ఏం పెడతాము? జ్ఞాన ధనాన్ని సమయ ప్రమాణంగా సర్వాత్మల ప్రతి, స్వయం ప్రతి ఉపయోగిస్తేనే జమ, ఉపయోగించలేదు మీకు పెరగదు అని చెప్తారు బాబా. కాబట్టి ఆనెస్ట్, నిజాయితీ మేనేజరు, డైరెక్టర్ అని ఎవరికి అంటారు అంటే కార్యంలో ఉపయోగించి స్వయంపై ప్రయోగం చేసుకున్న వాళ్ళు ప్రగతిలోకి వెళ్తారు. వాళ్ళే ఆనెస్టీ మేనేజర్, ఆనెస్టీ డైరెక్టర్. ఎవరికి మేనేజర్, ఎవరికి డైరెక్టర్ కాదు, ఎవరికి వాళ్ళకి. కాబట్టి సంకల్పాలు, గుణాల శక్తిని కలిసి ఉపయోగించండి, వేస్ట్ చేయకండి. ఇది నిజాయితీ ఆత్మల యొక్క గుర్తు. ఇంకా ఫైనల్ గా చెప్పారు ఏంటి అంటే వేస్ట్ చేయకండి. మీ యొక్క తనువు, మనసు, ధనము ఈ 3 బాబా కర్పించేశారు. మరి బాబా కర్పించిన వాటిని అర్పణ చేసిన దాన్ని సంకల్పంలో కూడా వ్యర్థం చేయకండి. ఓం శాంతి. అర్థమైంది కదా అని బాబా అడుగుతున్నారు. ఎంత అర్థమైంది అనే దాన్ని మనం అర్థం చేసుకొని వారికి చూపించడమే. ఏం చెప్తున్నారు బాబా? గుణాలను, శక్తులను, వాటిని నీటిని ప్రయోగం చేసి కార్యలో ఉపయోగించడమే ప్రయోగి ఆత్మ, నిజాయితీ ఆత్మ, విశ్వాసపాత్రలు. ఒక్కటి చాలు. నేను నిజాయితీ ఆత్మ అనే దానికి ఇవన్నీ ఉపయోగించుకోవడం రావటమే నిజాయితీ అంటున్నారు.
ఎవరి కోసం ఈ నిజాయితీ? ఇంకా ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నాది నాది అనేది లోపల ఉన్నది అంటే అది రా 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 అని ఆహ్వానిస్తుంటూ ఉంటుంది, ఏదో రకమైన మాయను. ఇంకా అలసిపోతున్నారు అంటున్నారు. ఎందుకు అలసిపోతున్నారు? ఎవరు అలసిపోతుంటారు? అండర్లైన్ చేసుకోండి. అవసరం ఉన్నదానికి లేని దానికి ఆలోచిస్తూ, అంటే వాళ్ళు అనుకుంటారు ఆలోచించే శక్తి నా దగ్గర చాలా ఉంది అందుకే ఆలోచిస్తున్నానని. కానీ నీ ఆలోచనల యొక్క విలువ తెలుసుకొని ఏది అవసరమో దాన్ని ఖర్చు పెడితేనే నీ ఆలోచనలకు విలువ ఉంటుంది, శక్తి పెరుగుతుంది. అది ఎవరికి తెలుస్తుంది అంటే ప్రయోగం చేసుకునే ఆత్మలైన మనకే తెలుస్తుంది. ప్రయోగం లేని వాళ్ళకి దేని విలువ తెలియదు. అందుకు ఎంత విలువ ఉంది, ఎంత విలువైన వాళ్ళుగా మనకి తయారు చేసి అన్ని ఖజానాల్ని బాబా మనకు అందిస్తూ, అందించిన వాటిని ఉపయోగించుకోవడం రాకపోవడమే పెద్ద అసమర్థత. అవునా? అవునా కదా? అయితే అసమర్థంగా ఉంటామా, సమర్థవంతులుగా ఉంటామా? అలసిపోకుండా ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు సమర్థులు. ఏది అవసరమో అది ఆలోచించండి, ఏది చేయాలో అదే ఆలోచించండి. నీవి అయినవి కానివి ఆలోచిస్తే నీ విలువను పోగొట్టుకుంటున్నావు, నీ శక్తిని పోగొట్టుకుంటున్నావు. అవునా? మరి బాబా చూస్తారు. ఈ వారమంతా, మొన్న వారమంతా సభ్యత సత్యత చూశారు. ఈ వారమంతా మళ్ళా సండే వరకు నిజాయితీగా ఎంత సఫలం చేసుకుంటున్నారు, ఎంత ప్రగతిలోకి వెళ్తున్నారు అనేది బాబా చూస్తుంటారు. ఎవరు నిజాయితీగా ఉంటారో బాబా పరివారం వారికి చాలా ప్రేమ విశ్వాసం ఉంచుతారు. ఓం శాంతి. ఇంకెవరైనా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఏమైనా పాయింట్ చెప్తారా? प्यारे बाबा ने हमको तपस्वी मूरत बना दिया। प्यारे बाबा ने हमको तपस्वी मूरत बना दिया। अपने ही जैसा हमको खूबसूरत बना दिया, खूबसूरत बना दिया। प्यारे बाबा ने हमको तपस्वी मूरत बना दिया। अपने ही जैसा हमको खूबसूरत बना दिया, खूबसूरत बना दिया।